తీగలాగితే డొంకంతా కదిలింది. ఢిల్లీ, పూణే కేంద్రంగా పిల్లల విక్రమ ముఠా దందా యథేచ్ఛగా కొనసాగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో చైల్డ్ ట్రాఫికింగ్ సీక్రెట్ గుట్టురట్టు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలు లేని తల్లిదండ్రులు ఆరాటం ఆ దళ వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరగని చిన్నారులను, ముట్టుకుపచ్చలారని పిల్లలను అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి కేంద్రంగా నడిచిన పిల్లల విక్రయ ముఠా రాకెట్ ని ఛేదించారు రాచకొండ కమిషనర్ పోలీసులు. 13 మంది పిల్లలను రక్షించి 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సైతం రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. మా పిల్లలను మాకివ్వండి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. మాతృత్వాన్ని అంగట్లో సరుకుగా మార్చేశారు కొంతమంది కేటుగాళ్లు. పిర్జాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా సాగుతున్న ఈ దందాకు మేడిపల్లి పోలీసులు చెక్ పెట్టారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. మేడిపల్లిలో రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నారన్న సమాచారంతో రాచకొండ పోలీసులు రైడ్ చేశారు. పిల్లలు లేని వారికి ఢిల్లీ, పుణేల నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేశారు. 2 సంవత్సరాల తర్వాత ఆ తండ్రి తల్లిదండ్రులు దొరకపోతే శిశువుకి మాకు ఇస్తామన్న ఒక్క నమ్మకం మాకు కావాలా మేడం. మేము కోరుకునేది ఒకటే, 2 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి? అది వాస్తవం మేడం. నిజంగానే గనక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు కానీ ఆ శిశువు అక్కడ ఉండాలి. దానికి ఒప్పుకుంటాం, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా ఐడెంటిఫై ఒక సంవత్సరము 2 సంవత్సరాల కాలం పెట్టుకొని 2 సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్ తీయాలని చెప్పే మా కోరిక. ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది, కన్న ప్రేమ వదిలేసింది. అది దొంగదింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అనేది సెకండరీగా తీసుకున్నట్టయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ ఎక్కువదని. ఆర్ఎంపీ శోభారాణి, సలీం, స్వప్న అనే 3 నిందితులను అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన సమయంలో 2 చిన్నారులను రక్షించారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేసి మానవ అక్రమ రవాణా రాకెట్ వ్యవహారం గుట్టురట్టు చేశారు. దీనికి వెనుక ఉన్న మాఫియాను బయట పెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు రాచకొండ సిపి తరుణ్ జోషి. పేద కుటుంబంలోని పిల్లలే టార్గెట్ గా దందా సాగుతోంది. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రుల వద్దకెళ్లి వారిని పోషించడం మీకు భారం అంటూ తల్లిదండ్రులకు చెప్పి మానవత్వంతో పిల్లలు లేని వారికి దత్తత ఇస్తామంటూ నమ్మించి వారి నుంచి 50,000 రూపాయలకు చిన్నారులను కొనుగోలు చేసిన ముఠా వారిని పిల్లలు లేని తల్లిదండ్రులకు 1,80,000 రూపాయల నుంచి 5.5 లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. अंतरराष्ट्रीय बच्चों को बेचने का एक जो रैकेट है उसको राचाकोंडा पुलिस ने बस्ट किया है। इसमें कुछ लोग गैर कानूनी तरीके से बच्चों को दिल्ली और पुणे से लेकर अलग अलग जगह बेच रहे थे। वहां से लाकर के विजयवाड़ा और हैदराबाद जाके हमारा एरिया जो गटकेसर है वहां पर कुछ लोगों को हमने अरेस्ट किया है और इसमें जो दिल्ली और पुणे के लिंक है उनके भी नाम हमको मालूम पड़े हैं, जो कि फर्दर जो है जो कि विजयवाड़ा में और हमारे लोकल घटकेसर में इन बच्चों को बेच रहे थे। तो ये पूरा प्रोसेस में स्टार्टिंग से लेकर जो है कभी कहीं पर 50,000 से लेकर 1 लाख में बच्चों को दिया जा रहा था। जो पेरेंट्स बच्चों को अपने पास नहीं रखना चाह रहे उनसे लेकर, और उसके पास ये 2-3 लेवल से होते हुए जो है एंड कपल्स जो है जिनको बच्चों की जरूरत है, जो कि उनको अडॉप्शन का कानूनी कार्रवाई करना नहीं चाहते क्योंकि वो थोड़ी लंबी है और उसमें थोड़ा समय लगता है, तो उसको अवॉइड करके जल्दी बच्चों को अडॉप्ट करने की कोशिश करने के लिए वो लोग पैसे खर्चने के लिए रेडी है। तो एंड यूजर जो है या एंड कपल्स जो प्रोक्योर कर रहे हैं वो लोग 4 से 5 लाख इन बच्चों को लेने के लिए दे रहे थे। तो हर एक लेयर पर जो लोग हैं, जो एक्यूज लोग हैं, वो लोग इसमें प्रॉफिट मेकिंग एक्टिविटी की तरह इसको चला रहे थे।
इससे पहले हम लोग 3 लोगों को अरेस्ट कर चुके। ఢిల్లీ పూణే నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే కాపాడిన 16 మంది పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు అప్పజెప్తుంటే కొనుగోలు చేసిన దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోసి కొన్నాం, పైగా ఎన్ని రోజులు మమకారంతో పెంచుకున్నాం, మా పరిస్థితి ఏంటంటూ బోరున ఏడుస్తున్నారు. ఎవరికైనా పిల్లలు లేకపోతే దత్తత తీసుకోవాలనిపిస్తే చట్టబద్ధంగా తీసుకోవాలి, అంతేకాని ఇలా అక్రమంగా కొనుగోలు చేసి నేరాలకు పాల్పడొద్దంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇప్పటి వరకు చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కనిపించిన పురోగతి ఏంటి? ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి? మమకారం పెంచుకొని బోర్న విలపిస్తున్న తల్లిదండ్రులకు ఇస్తున్న భరోసా ఏంటి? డీటెయిల్స్ ఏంటి? ఎస్ సహనా, ఇప్పుడు చైల్డ్ ట్రాఫికింగ్ కేసు మాత్రము మన హైదరాబాదు నగరంలో మాత్రము సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా మంది తల్లిదండ్రులకు సంబంధించిన విషయము, అంతేకాదు మరి ఇది మానవ విలువలకు సంబంధించిన విషయము. మానవ విలువలను మంట కలుపుతున్నారు ఇక్కడ ఉన్న సైబర్ క్రైమ్ నేరస్తులను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పిల్లల్ని ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి మెడపల్లి ప్రాంతంలో పిల్లల్ని విక్రయించి వాళ్ళని అపహరిస్తున్న సమయంలో కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టి కూడా మరి వాళ్ళను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 16 మంది పిల్లల్ని కూడా రక్షించడం కూడా జరిగింది. కానీ వీళ్ళు చూసుకున్నట్లయితే ఢిల్లీ, పూణే, ముంబై నుంచి కూడా పిల్లల్ని విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కరీంనగర్, మెదక్, అలాగే ఖమ్మం ఇలాంటి డిస్టిక్లలో కూడా పిల్లలు లేని దంపతులకు మరి వీళ్ళని అమ్మడం కూడా జరుగుతుంది. వాళ్ళు కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ నేరస్తులు కేవలము పేద పిల్లల్ని టార్గెట్ చేసుకొని, పేద కుటుంబాల నుంచి టార్గెట్ చేసుకొని ఆ పిల్లల్ని మీరు పోషించలేరు అంటూ కూడా వాళ్ళను మాయమాటలతో మభ్యపెట్టి కూడా వాళ్ళ నుంచి 50,000కు 60,000కు పిల్లల్ని కొనుగోలు చేసి మరి ఇక్కడ తీసుకొచ్చి కూడా మరి ఇక్కడ మాత్రం 6 లక్షల నుంచి 7 లక్షల వరకు కూడా మరి ఆ పిల్లల్ని అమ్ముతున్నారనే సమాచారం కూడా మేడ్పల్లి పోలీసులు కూడా గమనించడం జరిగింది. అదే విధంగా ఆ సమాచారంతో వాళ్ళు గట్టి నిఘా పెట్టి కూడా మరి 2 రోజుల క్రితం వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాదు దాదాపు 50 మంది పైనే పిల్లల్ని వీళ్ళు విక్రయించినట్టుగా తెలుస్తుంది. కానీ అందులో 16 మంది పిల్లల్ని మాత్రము వీళ్ళు కాపాడగలిగారు. మరి మిగతా పిల్లలు ఎక్కడున్నారు, ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాళ్ళని ఎక్కడ దాచారు, ఎక్కడి నుంచి విక్రయిస్తున్నారు, ఆ తల్లిదండ్రులందరి ఆచూకీ కూడా మరి వీళ్ళు రాబట్టే క్రమంలోనే చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు నిన్న చూసుకున్నట్లయితే సిపి తరుణ్ జోషి మరి రాచకొండ సిపి తరుణ్ జోషి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కూడా తను తల్లిదండ్రులకు కూడా ఒక సూచించడం జరిగింది. ఏమని అంటే మరి మీరు చట్టపరంగా, న్యాయపరంగా మీరు దత్తత తీసుకోవాలి పిల్లలు లేకుంటే. కానీ మీరు ఇలా కొనుగోలు చేసి అక్రమంగా పిల్లల్ని ఎత్తుకొచ్చేసి అమ్ముతుంటే మీరు కొనుగోలు చేసి పెంచుకోవడం అది న్యాయం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు డబ్బులు పెట్టారు, పిల్లలు లేరనే ఆ బాధతోటి డబ్బులు పెట్టి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎలా అమ్ముతున్నారు, మాకు ఈ పిల్లలు ఎవరి పిల్లలని తెలుసుకోకుండానే మీరు తీసుకొని మరి మీరు పెంచుకుంటున్నారు, ప్రేమను కూడా పెంచుకుంటున్నారు. అలాగే ఈ రోజున మరి వాళ్ళందరూ కూడా మీకు దూరం అవుతే మీరు భరించలేని పరిస్థితికి కూడా వచ్చారు. అది తప్పు. ఎందుకంటే మీరు చట్టపరంగా మీరు దత్తత తీసుకొని పెంచుకోండి. ఎందుకంటే ఒక తల్లిదండ్రుల కాడ నుంచి ఎత్తుకొచ్చి మీకు ఇచ్చినప్పుడు మీరు ప్రేమ పెంచుకొని ఆ తల్లిదండ్రులకు కడుపు కోత పెట్టిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా తరుణ్ జోషి కూడా ఇప్పుడు సిపి తరుణ్ జోషి కూడా వాళ్ళకు విన్నవించడం జరిగింది. అంతేకాదు మీద కూడా కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది, ఎవరెవరైతే కొన్నారు అని. ఇప్పుడు ఈ ముఠాకు సంబంధించి, ఇప్పుడు పిల్లల్ని విక్రయించిన ముఠాకు సంబంధించి ఇంకా ఎంతమంది, 3 అదుపులోకి తీసుకున్నారు, మరి మిగతా ఎంతమంది ఉన్నారు, ఏ ముఠా ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్లేస్లలో స్థావరం పెట్టి ఉన్నారు, వీళ్ళు ఈ హైదరాబాద్ నగరంలోనే ఉన్నారా లేకపోతే తెలంగాణ డిస్టిక్ లో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలపై కూడా వీళ్ళు ఆరా తీస్తున్నారు పోలీస్ సిబ్బంది. అయితే ఇప్పుడు ఇంకా చాలా అలర్ట్ అయిపోయి కూడా ఇంకా ముమ్మరం చేశారు ఈ చర్యలను కూడా. 5 టీములుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క టీమును ఏర్పాటు చేసి కూడా చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా ఇప్పుడు పోలీసులకు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏమనంటే ఇప్పుడు పిల్లల్ని కిడ్నాప్ చేసి పిల్లలు లేని వాళ్లకు
అలాగే మరి కిడ్నీ రాకెట్ కి సంబంధించి కూడా వీళ్ళకేమన్నా సంబంధం ఉందేమో, ఎందుకంటే మరి పిల్లల్ని వీళ్ళు కిడ్నాప్ చేసే విషయంలో ఆరితేరు కూడా ఉన్నట్టే అని తేటతెల్లం అయిపోయింది. కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు కిడ్నీ రాకెట్ కి సంబంధించి కూడా మరి ఎంత మందిని విక్రయించి ఉంటారు, దీని వెనకాల కిడ్నీ రాకెట్ కి సంబంధించిన ముఠా ఏమైనా ఉందా? ఎందుకంటే చిన్న పిల్లలు లేని వాళ్ళకి అమ్ముకుంటున్నారు, కానీ కొంచెం పెద్దవాళ్ళు ఇప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాలకు మించి ఉన్న పిల్లల్ని మరి కిడ్నీలు అమ్ముతున్న కిడ్నీ రాకెట్ నడిపిస్తున్న విషయం కూడా వెలుగులోకి చోటు చేసుకుంది మన ముందే. అందుకనే మరి ఆ కిడ్నీ రాకెట్ కి సంబంధించి కూడా మరి ఈ ముఠాకి ఆ ముఠాకి సంబంధం ఉందే అనే విషయంలో కూడా మరి పోలీస్ సిబ్బంది అయితే చర్యలు చేపట్టి కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ నిర్మల.